నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమేశ్వరుడు అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడు. అక్కడ ఇక్కడ భక్తుల్లో తేడాలు లేకుండా చూసే దేవుడు. శివరాత్రి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. కానీ శివరాత్రికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అయ్యో! ఇలా చేస్తే ఏమవుతుంది? మనకి భక్తితో పాటు భయం కూడా ఎక్కువే. అసలు శివరాత్రి పూజా విధానం ఎలా ఉంటుంది? ఎలా చెయ్యొచ్చు? ఎలాంటి పూజని భగవంతుడు కోరుకుంటున్నాడు? ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. మన ప్రేక్షకులందరికీ కూడాను మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మేడం, మహాశివరాత్రి నెలకి ఒక శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి. మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. ఈ రెండిటికి, మాస శివరాత్రికి మహాశివరాత్రికి ఉన్న తేడా ఏంటి? మాస శివరాత్రి అంటే ప్రతి మాసంలో కూడా ఉదయము త్రయోదశి ఘడియలుండి ప్రదోషానికి చతుర్దశి ఘడియలు ఉండాలి. ఇక్కడ ఏమిటంటే మనకి చతుర్దశి ఘడియలు అనేటటువంటిది అర్ధరాత్రి వేళకి ఉండే విధంగా చూసుకోమంటారు. అంటే సుమారుగా 12 గంటల సమయానికి లింగోద్భవ సమయం అంటారు. ఆ సమయానికి చతుర్దశి గడియలు ఉంటే కనుక దాన్ని మహాశివరాత్రి అని, మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి శివరాత్రి, శివుడు లింగరూపం దాల్చినటువంటి రోజు. అందుకని చెప్పి దీన్ని మహా అంటే గొప్ప అని మహాశివరాత్రి. ఐశ్వర్యకారకో ఈశ్వర అన్నారు. ఈశ్వరుడు ఏం లేదు, ఆయన ఏమడుగుతాడు? బోళాశంకరుడు. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. పత్రం అంటే ఏమన్నాడు? మారేడు దళం ఏమన్నాడు? త్రిదళం త్రిగుణాకారం త్రినేచంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం ఇస్తే చాలు, సంతుష్టుడైపోతారు. పత్రం పుష్పం ఏమేమన్నా? తుమ్మి పువ్వు ఏమన్నాడు? తోయం, దోసడితో నీళ్ళు. తోయం అంటే దోసడితో నీళ్ళు. తోయది అంటే మళ్ళీ సముద్రాన్ని తెచ్చేంతటి వాళ్ళం కాదు మనము. దోసడితో నీళ్ళు ఇమ్మన్నాడు అంతే. ఆయన అడిగింది పత్రం పుష్పం ఫలం తోయం అంతే. పండు మనం ఏదైనా సరే ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ పుష్పాన్ని మనం ఏ పుష్పాన్ని ఇవ్వాలంటే భక్తి అనే పుష్పాన్ని, అది ఈశ్వరుడికి ఇవ్వనండి, విష్ణువుకి ఇవ్వండి, సూర్యనారాయణకి ఇవ్వండి, గణపతికి ఇవ్వనండి, ఎవరికైనా ఇవ్వనండి. ముందు అది గుర్తుపెట్టుకోవాలి మనం. సరే, మహాశివరాత్రి అనగానే ఒక మాట వినపడుతుంది లోకంలో, చూడండి, జన్మకో శివరాత్రి. ఆ మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూడండి, ఒరే జన్మకో శివరాత్రి అంటే అర్థం ఏమిటి? అసలు ఆ మాట ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ఇవాళ మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి పూర్వమే లేవటం, స్నానం చేయటం, ఇంట్లో పూజాధికాలు చేసుకొని దేవాలయానికి వెళ్ళటం, దేవాలయానికి వెళ్ళి రోజంతా కూడా దైవనామస్మరణతో ఉపవాసంతో ఉండటం, తర్వాత మరలా ప్రదోషం సమయం అయిన తర్వాత శివార్చన చేయటం. ఎలాగూ అభిషేక ప్రియో ఈశ్వర అన్నారు, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో ఆదిత్య అన్నారు కదా. కానీ ఈయనకేమడిగారు? అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకం చేయాలి. ఏ విధంగా చేయాలి? మనకి ఇంట్లో కుదిరితే కనుక లింగం, అది పుట్టమన్నుతో చేస్తారు చూసారా, వాటితో, లేకపోతే మన దగ్గర ఇంట్లో ఏదన్నా ఉంటే కనుక వాటితో. మాకు ఇంట్లో అవకాశం లేదండి అనుకునే పక్షంలో దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించుకోవటం. సాధారణంగా దేవాలయాల్లో ఏం చేస్తారంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఎప్పుడు మొదలు పెడతారు అంటే, ఈరోజు రాత్రి అంటే మహాశివరాత్రి రోజున 7:30-8 గంటలప్పుడు సంకల్పం మొదలు పెడతారు. అప్పుడు అన్నీ నమ్మకం చమకం అయ్యి రుద్రాల్లోకి వెళ్ళేసరికి 9 గంటలు అవుతుంది. సుమారుగా 12:30-1 గంటకి ఏకాదశ రుద్ర పూర్తవుతుంది. మధ్యలో ఒక అరగంట బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకుని మళ్ళీ 2 నుంచి శాంతి కళ్యాణం చేస్తారు పార్వతీ పరమేశ్వరుడు. ఆ విధంగా ఏమైనా తెల్లవాళ్ళు జాగరణ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ దైవ దర్శనం చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం పడుకోకూడదు, మళ్ళీ రాత్రికే పడుకోవాలి. ఇదంతా ఎవరైతే చేస్తారో, అందుకని ఒక్కసారైనా జీవితంలో ఇది మొత్తం చేయాలి. అందుకని జన్మకో శివరాత్రి అంటారు. ఈశ్వరుడు అనగానే బోళాశంకరుడు. ఆయన మనం ఏది అడిగితే అది ఇస్తారు. మనందరి కోసమనే ఆయన ఏం మింగాడు? గరళాన్ని మింగాడు. గరళకంఠుడు కదా. అందుకని ప్రతీకగా క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతము హాలాహలము అన్నీ వచ్చినప్పుడు హాలాహలాన్ని మింగాడు. కాబట్టి ఆ రోజు రాత్రంతా కూడాను
అందుకని ప్రత్యేకగా జాగరణ చేశారు అని చెప్పి చెప్తారు. అందుకు ఆనవాయితీగా మనం కూడాను ప్రతి సంవత్సరం కూడాను అంటే భగవంతుడికి మనము కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటున్నాము. నాయనా నువ్వు మా కోసమని ఇంతటి చేశావా? విషయాన్ని మింగి విషయాన్ని జాగరణ మింగి చేసావు. మాలో ఉన్నటువంటి శివుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని జాగృతం చేయటం కోసమని మేము జాగరణ ఉంటున్నాము అని చెప్పి మనం జాగరణ ఉండటం. ఉపవాసం ఉండటం ఎందుకు అని అంటే ఏదైనా సరే మనం ఆహారం తీసుకున్నాం అనుకోండి వెంటనే నిద్ర వస్తుంది కదా, మరి ఈ జాగరణ చేయాలి, పూజ చేయాలి, ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? ఈ వండుకుందాం వీటి మీదే ఉంటుంది. కొన్ని పండగలు అలా కూడా చెప్పారు, పంచపక్ష పరమాన్నాలు చేసుకొని తినండర్రా అని చెప్పారు. కొన్నిటికి ఇలా చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే భగవంతుడు మనం సమర్పించుకునేటటువంటి కృతజ్ఞతతో పాటుగా ఋతువుకు సంబంధించినటువంటి పండగల్ని మన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి, ఈ ఋతువులో ఈ విధంగా చేసుకోండి అని చెప్పడం. ఇది పండగతో కూడినటువంటి పర్వదినం. ఇది పండగతో కూడిన పర్వదినం ఇది. ఈ రోజున ఈశ్వరుడు ఏ శివాలయాలకు వెళ్ళినా కూడాను ఇక్కడ మారు మోగిపోతుంది శివనామస్మరణ అనేటటువంటిది. ఏకాహం చేస్తారు. అంటే ఉదాహరణకి ఇవాళ పొద్దున 5:30కి మొదలు పెడతారు అఖండ దీపం వెలిగించి, మర్నాడు పొద్దున 5:30 వరకు చేస్తూ ఉంటారు. కాసేపు మనం కూడా అక్కడికి వెళ్ళి చేసామనుకోండి, అంటే 1 గంట 2 గంటలో షిఫ్ట్లు మారుతాం. ఒకేళ్ళే 24 గంటలు కూర్చోవాలంటే కష్టమైంది. అటువంటి వాటిలో కూడా మనం భాగస్వాములం అవ్వచ్చు. శివపార్వతుల యొక్క కళ్యాణం కూడాను చేస్తారు ఈ రోజున. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే వింటారో వారికి అన్నీ కూడా శుభం జరుగుతాయి. కళ్యాణం అంటే శుభం అని, వివాహం అని ఒక అర్థమైతే శుభం అనేటటువంటి అర్థం ఉంటుంది. ఆయన పేరే శివుడు, ఈశ్వరుడు, మంగళకరుడు, శుభప్రదుడు అనేటటువంటి పేరులోనే ఉంది కదా. అంతా శుభమే. ఈ కళ్యాణం జరిగేటప్పుడు సచీదేవి వియోగంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు పర్వతం మీద. తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి వివాహం చేసుకోవాలనేటటువంటి ఆలోచన లేదు. లేకపోతే దేవతలందరూ కూడాను ఈయన వివాహం చేసుకొని రేపు పొద్దున పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీకిను ఇద్దరికీ కలిగినటువంటి కుమారస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే తారకాసుర వధ జరగాలి, ఇదంతా జరగాలంటే ఈయనట తపస్సు చేస్తూ కూర్చున్నారు ఏమిటని వారి దేవతలందరూ కూడాను అనుకుంటూ ఉంటారట. అలాగే పర్వతరాజు దగ్గరికి వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి నారదుల వారు చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మాయిని చూసి, మా అమ్మాయి చూడయ్యా, ఈ అమ్మాయికి అప్పట్లో అదే అంటారు కదండి, అంటే దేవతలకే కాదు ఒకప్పుడు మానవులకి కూడాను అష్టవర్షాత్ భవేత్ కన్యా, 8 సంవత్సరాల కల్లా వివాహం చేసేవారు. ఇవాళ ఆ మాట నేను అనకూడదని జైల్లో పెడతాను. అంటే ఎలా ఉంటుందంటే ఈ పరిస్థితులను బట్టి కూడా, కాలమాన పరిస్థితులను బట్టి కూడా ఆ అమ్మాయిని చూసి మా అమ్మాయి అని అనగానే నారదుడు చూసి చెప్తాడ జాతకం చూసి, నీకు సాక్షాత్తు పరమేశ్వరుడే అల్లుడుగా వస్తారు నాయన అని చెప్తాట. వెళ్ళి హిమవంతుడు వెళ్ళి అడుగుతాడు, మీకు వివాహం చేస్తాను మా అమ్మాయిని ఇచ్చి అని అంటాడు. అంటే అసలు ఏమి మాట్లాడు ఉలకలు పాలకరాడు. అదేవిధంగా ఈ అమ్మాయిని కూడా వెళ్ళి అన్ని సపర్యలు చేస్తూ ఉంటుందిట. చేస్తున్నా కానీ కన్నెత్తి చూడడు, పల్లెత్తి మాట్లాడడు, తన యోగంలోనే తను ఉన్నాడు, ధ్యానంలోనే ఉన్నాడు. మరి ఏం చెయ్యాలి ఇట్లాగాని ఇంకా కంగారు పడుతూ ఉంటారట వాళ్ళందరూ కూడా. అటువంటి సందర్భాల్లో పరమేశ్వరుడి దగ్గరికి మునులు దేవతలు అందరూ కూడా వచ్చి చెప్తారట, లేదు మీ ఇద్దరికి వివాహం జరగాలని. సరే ఆ విధంగా ఒకసారి పరమేశ్వరుడు మారు వేషంలో పార్వతీదేవి దగ్గరికి వస్తాడట. ఈ మాంతరం ఏమిటి అని తెలుసుకుందాము అని చెప్పి ఒక ముసలి వేషంలో వస్తాడట. వచ్చి నువ్వు ఎందుకు, ఏముంది ఆయన దగ్గర, శ్మశానంలో ఉంటాడు, తర్వాతనేమో పులి చర్మాన్ని ధరిస్తాడు, ఏముందని ఆయన దగ్గర, నువ్వు ఆయన వివాహం చేసుకోవడానికి ఇదవుతున్నావు అని అంటాట. కపాలం నువ్వు మరి ఏముంది అంటే ఈ అమ్మాయికి కోపం వస్తుంది, పార్వతీదేవి కోపం వస్తుందట. కోపం వచ్చి గట్టిగా అరుస్తుందట. అరిచినప్పుడు అప్పుడు తన అసలు రూపంలో చూపించగానే అప్పుడు ఈ అమ్మాయి సిగ్గుపడి పార్వతీదేవి లోపలికి రాజమందిరంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తారు. తర్వాత గర్గముని ఆధ్వర్యంలో వీరిద్దరికీ కూడాను వివాహం జరుగుతుంది. అందుకని ప్రతీకగా ఈ రోజున ప్రతి దేవాలయాల్లో కూడాను పార్వతీ పరమేశ్వరుల యొక్క శాంతి కళ్యాణం అనేటటువంటిది చేస్తారన్నమాట. ఈ కథని ఎవరైతే వింటారో, అదే కాకుండా ఈ కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఈ కళ్యాణాన్ని వీక్షించినటువంటి వారికి అక్కడ కళ్యాణ పక్షతలు ఇస్తారు కదా,
ఎవరికైతే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఒకప్పుడు అమ్మాయిలు అనేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు సంబంధం. ఎందుకంటే చాలామంది లోకల్లో చూస్తున్నాం, అవును. అబ్బాయిలు కూడా వివాహం అవ్వట్లేదండి. అటువంటి వారు కూడా వెళ్ళి అక్కడ అక్షంతలు కనుక ఎవరి చేత వేయించుకోవాలి, ఇంటికి తీసుకొచ్చుకొని తల్లిదండ్రుల చేత వేయించుకోండి. వేయించుకుంటే మళ్ళీ మీరు కూడా కళ్యాణ పక్షంతలు వేయించుకుంటారు అని పెద్దలు చెప్తారు. అక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన అక్షంతలు, అక్షంతలు ఇవే తలంబ్రాలు ఉంటాయి కదా, ఆ తలంబ్రాలు తెచ్చుకోండి, మీరు కూడా తలంబ్రాలు పోసుకోండి. అవి తల్లిదండ్రులతో వేయించుకోవాలి. తల్లిదండ్రులతో తొందరలో వాళ్ళు కూడా తలంబ్రాలు పోసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా. అయితే అమ్మ, మిగతా దేవుళ్ళ విషయానికి ఇప్పుడు మనకున్న 33 కోట్ల దేవుళ్ళలోనూ మనం రకరకాల ధారణలు చేస్తుంటాం. కుంకుమ అని, మన తిలకం అని, చందనం అని. కానీ పరమేశ్వరుడి విషయానికి వచ్చేసరికి విభూది ధారణ చేస్తుంటాం. ఆయన ఎక్కడ ఉంటారు? విభూది ఆయన ఎక్కడ ఉంటారు? శ్మశానంలో. శ్మశానం. అందుకని ఐశ్వర్యానికి ప్రతీక విభూతి. విభూతి కింద పడితే కూడా మనకు కుంకుమ పసుపు కింద పడితే ఎంత ఇదిగా తీయాలో పర్వాలేదులే అని అనుకోకూడదు. అందుకని దాన్ని కూడా అంత అంటే లక్ష్మీప్రదమైనటువంటిది. ఐశ్వర్యం మనకి ఎందుకో మొట్టమొదటి చెప్పి ఐశ్వర్యకారకో ఈశ్వర అన్నారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. అది ఏ రకమైన ఐశ్వర్యం అంటే ఏ రకం కావాలంటే ఆ రకాన్ని ఇస్తాడు. ఎందుకు? బోళాశంకరుడు కదా, నాయనా నాకు వివాహం కావాలి, సరే పో అంటాడు. నీకు సంతానం కావాలి, పో అంటాడు. ఎందుకు? కుమారస్వామికి చెప్తాడు, నాకు సంతానం లేదుట చూడని. మాంగళ్యం బాగుండాలి, సుమంగళిగా ఉండాలి, భార్యకి చెప్తాడు, జాగ్రత్తగా చూడు మన బిడ్డలే కదా అని చెప్తాడనమాట. అట్లా ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు మనకి ఏ ఐశ్వర్యం కావాలి, ఏ ఐశ్వర్యం కావాలంటే ఆ ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట. అంతా కూడా విభూతిలో రూపంలోనే ఉంటుంది. కానీ పరమేశ్వరుడు అట్లా అని మన ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు. శివాలయాల నుంచి విభూతిని తెచ్చుకోవద్దు అంటారు. ఎందుకంటే శివాలయాల్లో కూర్చొని లేచిన, వేరే దేవాలయాల్లో కూర్చొని లేచినప్పుడు ఇలా మనం దులుపుకోగల, శివాలయాల నుంచి లేచి వచ్చేటప్పుడు దులుపుకోవాలి. అక్కడి నుంచి ఇసుక రేణువులు కూడా మన ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్తుంటారు. ఎందుకంటే చండీశ్వరుడికి ఇచ్చేసాడు మొత్తం. నిర్మాల్యం విసృత్య అన్నప్పుడు ఆ నిర్మాల్యం యొక్క అధికారం అంతా ఆయనకి ఇచ్చేటటువంటి కొబ్బరి చిప్ప దగ్గర నుంచి మొత్తం అంతా అధికారం ఎవరిదంటే చండీశ్వరుడు. అంటే ఇప్పుడు మన చండీశ్వరుడు అనగానే చాలా మంది లోకల్లో ఒక అపోహ ఉంది, ఆయనకిట చెవుడని చెప్పి ఈ మధ్య ఎవరో అడిగారు నన్ను. ఆయనకు చెవుడే లేదు, ఆయనకు మనకున్నటువంటి ఇవన్నీ కూడా ఆయనకు ఆపాదించాల్సిన పని లేదు. ఆయన చండీశ్వరుడు చెవుడు కాదు, ఆయనకి చిటికల చండీశ్వరుడు అని ఎందుకంటారంటే ఆయన దగ్గర చిటిక వేయాలి అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా శివ ధ్యానంలో ఉంటాడు, అందుకని చిటికలేస్తారు ఎందుకని అని ఈ మధ్యన ఎవరో అడిగారు. ఏమండి అదేంటి ఆయనకి చెవుడనా చిటికేస్తారు? చెవుడని కాదు, ఆయన ధ్యానంలో ఉంటాడు, ఎప్పుడు పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. అందుకని చెప్పి ఆయనకి ఇచ్చి ఆయన అధికారం ఇచ్చాడు ఆయనకి మొత్తం. నాకు ఏదైతే ఉందో అది మొత్తం నీకేనయ్యా అన్నారు. నీకు చూపించి నీ అనుజ్ఞతో నేను తీసుకువెళ్తున్నానని చెప్పి తీసుకెళ్ళచ్చు. అంటే ఇప్పుడు శివాలయంలో కొట్టిన కొబ్బరి చిప్పని ఇంటికి తెచ్చుకోవచ్చా? శుభ్రంగా తెచ్చుకోవచ్చు అమ్మా. ఈ మధ్య ఏమిటో కొన్ని కొత్త వేషాలు వేస్తున్నారు. శివాలయంలో కొట్టింది శివాలయంలోనే వదిలేయాలని అంటుంటారు కదా. చాలా అసలు ఈ మధ్య ఒక చోట ఈ అసందర్భమైన చెప్తున్నా, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర చనిపోయారు. 12వ రోజు కార్యక్రమాలు అవన్నీ కూడా ఆశీర్వచనం ఇళ్లలో చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు దేవాలయానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసి అప్పుడు ఆ నందీశ్వరుడు మీద ఉన్నటువంటి ఆ విభూతిని నోట్లో వేసుకుంటారు. అప్పుడు శుద్ధి అవుతుందని చెప్పి వాళ్ళకి చేస్తారు పెద్దవాళ్ళు చెప్పేమాట. అయితే ఇంట్లో బట్టలు పెట్టకూడదని దేవాలయంలో పెట్టితే ఆ దేవాలయంలో శివాలయంలో పెట్టేసి వచ్చేసారు ఆ బట్టలు. అంటే అన్నీ మోస్తున్నాడు కదా అని అన్నీ ఆయనకి ఇస్తే ఎట్లా అండి? ఏమండి నేను ఒక 50 కిలోలు మోస్తున్నా, ఎందుకు మీ మీద అభిమానంతో నేను 40 మోయగలను, కానీ బరువుగా మోస్తున్నా, ఇంకా మోస్తున్నావుగా మోయి అంటే ఏం చేస్తాడు? ఎప్పుడైనా దింపి పక్కన పెడతాడు. అంతేనా? లౌకికంగా మనం మాట్లాడుకున్నాం. అది ఎంత తప్పమ్మా? వాళ్ళకి ఏదో ఆదరణ బట్టలు పెడితే ఆదరణ బట్టలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వటం ఏంటి? ఆదరణ బట్టలు ఆయనకా మనకా ఇచ్చింది? ఎవరికి ఇచ్చారు? ఇచ్చింది. మీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు తీసుకెళ్ళి ఆయనకి సమర్పించటం ఏమిటి? అంటే శివాలయం నుంచి ఏం తెచ్చుకోకూడదని సాంప్రదాయాన్ని వీళ్ళు ఇక్కడ కూడా ఆపాదించుకున్నారేమో. చాలా తప్పు కదా అసలు. తర్వాత ఇంట్లో చేస్తే కూడా ఇంటి నుంచి వెళ్ళి కూడా అక్కడ పెట్టేసి వచ్చారు. ఎంత తప్పమ్మా! ఇద్దరు ఈ మధ్యన నాకు 2-3 చెప్పారు ఈ విషయాన్ని. ఎంత బాధ కలిగిందో. మనం దేన్ని వాడుతున్నాం దేవాలయాలకి? ముఖ్యంగా శివాలయాలంటే ఒక రకమైన భయం ఏమిటో మరి తెలియదు, నాకు తెలియదు. అక్కడ అన్ని కొంతమంది దగ్గర ఈ మెమోంటోలు ఇస్తారు చూసారా, దేవుళ్ళు ఇస్తే అవన్నీ కూడా పెట్టినారు. ఎక్కడ పడితే అక్కడ ఏది పెడితే పెట్టేయటమేనా? వాళ్ళు మెమోంటో ఇచ్చారు, ఏముంది షోకేస్లో పెట్టుకో.
ఇప్పుడు కొబ్బరి చిప్ప తెచ్చుకోకూడదనే నియమం ఎందుకు పెట్టారు? అసలు ఎలా వచ్చింది ఇది? తెచ్చుకోవచ్చునా కొబ్బరి చిప్పని? శివాలయంలో కొట్టిన కొబ్బరి చిప్ప ఇంటికి తెచ్చుకోవచ్చునా? చక్కగా తెచ్చుకోవచ్చమ్మా. అయితే అది చెప్పా కదా, ఏదైనా సరే ఆయనకి సంబంధించిందంతా కూడా నీకే అని చెప్పాడు కాబట్టి చండీశ్వరుడికి, నాయనా చండీశ్వర నేను తీసుకెళ్తున్నా అని చెప్పి తెచ్చుకోవాలి. ఇచ్చిన ప్రసాదాన్ని తెచ్చుకోకపోవటం ఏంటి? అక్కడ వదిలేసి అంటే రావాలి. నువ్వు నాకు ఒక జాకెట్ ముక్క పెట్టావమ్మా, నేను దగ్గర తెచ్చుకుంటే మళ్ళీ నేను నీకు ఏదన్నా బాకీ పడిపోతానో, మళ్ళీ నేను అక్కడ పెట్టేశాను అనుకో, మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేమనుకుంటావు? లేదు మీరు నాకు ఇచ్చారు కదా, నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి తెచ్చుకోవాలి. అంతేనా? అంటే ఈ అధికారం అంతా ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయనకి చూపించి తెచ్చుకోమంటారు. చండీశ్వరుడికి చూపించి తెచ్చుకో. వివేకానందుడు ఏం చెప్పాడు? జీవారాధనే శివారాధన అని చెప్పాడు. దాన్ని పట్టుకోం మనం. దాన్ని అటువంటి మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఎంతసేపటికి కూడాను మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో, ఇది అక్కడ పెట్టేస్తే పోలా, పాపాల భైరవుడిలాగా ఉన్నాడు కదా, మాట్లాడకుండా బోళాశంకరుడు కదా. ఇది భక్తి అంటారా అమ్మా, భయం అంటారా? భయమే, భక్తి కాదు, భయమే. భయంతో నిన్ను పెడుతున్నావు. ఇచ్చిన దేవుడు అది తీసుకెళ్తే ఏం చేస్తాడనేది భయం. నేను ప్రత్యక్షంగా అప్పుడు ఆ మాట నాకు చెప్పంగానే నాకు చాలా బాధ కలిగింది. కంట్లో నీళ్ళు వచ్చినాయి తెలుసా. ఏమయ్యా నువ్వు ఎన్ని మోస్తావయ్యా, ఇంతమంది కోసం గరళాన్ని మోసావు, ఇంకా ఎన్ని మోస్తావు నువ్వు అసలు అనిపించింది నాకు. చివరికి ఎవరో చనిపోతే పెట్టిన ఆదరణ బట్టలు ఎందుకు పెడతారు ఆ సంవత్సరం లోపల? అంటే మీకు నేను ఉన్నానని చెప్పడానికి పెడతారు వాళ్ళు, అంతే కదా. ఒక ధైర్యం కోసం, అంతే. ఈయనకి బట్టలు లేవని, లేకపోతే వాళ్ళు కొనిపెట్టారని కాదు కదా, లేకపోతే కొత్త బట్టలు కట్టుకోవాలని కాదు కదా, నీ ఉన్నావనే ధైర్యం కోసం అని వాళ్ళు పెడతారు. పెట్టి ఏదో ఒక పూట భోజనాన్ని పిలిచి ఆదరణ బట్టలని పెడతారు, లేదా ఆశీర్వచన సమయంలో పెడతారు. దాన్ని తీసుకొని వీళ్ళు ఇంకో రకంగా దేవాలయాన్ని దానికి కూడా వాడడం. మళ్ళీ ఇంట్లో ఏదైనా చిత్రపటాలు ఉన్నాయనుకో, చిత్రపటాలు దేవుడి ఫోటోలు ఉన్నాయనుకోండి, అవన్నీ తీసుకెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక వాటిలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. కానీ వాస్తవంగా వాటి ఇప్పుడు ఒక ఫోటో పెట్టుకున్నాం అమ్మ ఒక 10 ఏళ్ళుగా, అది కొంచెం శిథిలం అయ్యే స్థితికి వచ్చింది. మరి దాన్ని ఏం చెయ్యాలి? నిజానికైతే చెప్పనా? చాలా చోట్ల చూసాను దేవాలయాలు వదిలేస్తున్నారు. వదలకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు ఒకప్పుడైతే కనుక గ్లాస్ ఫ్రేమ్స్ ఉండేవి. అవును. ఆ గ్లాస్ ఫ్రేమ్స్ అన్నీ తీసేస్తాం. గ్లాస్ అంటే గ్లాసుది ఎప్పుడు కూడా మనం ఏమన్నా నదిలో కలపమంటారండి. నదుల్లో కలిపితే ఆ గ్లాస్ అంతా లోపల ఉండేటువంటి జలచరాలు ఉంటాయి, ఆ జలచరాలు ఉంటాయి, అవన్నీ కూడా వాటికి ఇబ్బంది కలుగుతుంది. అలా చేయొద్దు. నేనేం చెప్తానంటే దానిపైన గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ తీసేయండి. మన ఇంట్లోనే గ్లాస్ తీసేసి ఒక మనం మరీ బాత్రూంలలో వాడేవి కాకుండా బకెట్ ఉంటుంది కదా, ఆ ఒక బకెట్ కానీ టబ్బులో కానీ ఈ మొత్తం అంత కాగితాలే కదా ఇవి, ఆ కాగితాలన్నీ దాంట్లో పెట్టేసేయండి. అంత పల్పులాగా అవుతుంది. అవునా? ఆ నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోయి తొక్కని చోట ఎక్కడన్నా పోసేయండి. ఏ చెట్లో ఉంటాయి కింద తొక్కని చోట పోసేయండి. అలా చేసేయండి, అంతేగాని తీసుకెళ్ళి కనిపించింది అలా దేవాలయం చేయదు. ఎప్పుడైనా ఇప్పుడు మీ ఇంట్లో కాదు, నా ఇంట్లో కాదు, ఇంకోళ్ళ ఇంట్లో కాదు, ఎవరింట్లో అయినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది కదా. విగ్రహాలు పాడైపోతే ఏం చేయాలి, లేకపోతే చిత్రపటాలు పాడైపోతే ఏం చేయాలి అనే సమస్య నీకే కాదు, నాకే కాదు, లోకల్లో ప్రతి ఒక్కరికి ఉండేటటువంటిదే. అంటే నువ్వు మోస్తున్నావు కదా, నన్ను తీసుకెళ్ళిపోయి పెట్టకూడదని నేను అనేది. విగ్రహాలు అయితే ఏం చేయాలమ్మా? ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా కొంచెం అటు ఇటుగా అవుతుంటాయి అప్పుడప్పుడు. అలా శిథిలం అయినప్పుడు దాన్ని ఏం చేయాలి? అవి బాగా మనకి కన్ను ముక్కు బాగా ఉన్నవే పెట్టుకోవాలి. ఒకవేళ బాగా పూర్వపు నుంచి ఉన్నవి కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని మటుకు ఇదైపోతాయి కనుక వాటిని మళ్ళీ పెట్టేసి మళ్ళీ చేసేవాళ్ళు ఉంటారు చూసారా విగ్రహాలు, వాళ్ళ చేత చేయించుకోవచ్చు మనం. మనకి ఉదాహరణకి నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం, అదేవిధంగా ఒక అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఎందుకోసం? నిగ్రహం కోసం కదా. ఆ విగ్రహాన్ని పాడైనప్పుడు నేను వెండిదైతే మళ్ళీ వెండి షాపులో ఇచ్చి నేను తీసుకోవటం, లేదు నాకు దగ్గర ఉన్నది మామూలుదే అంటే అవి చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇచ్చేసేసి మళ్ళీ ఇంకొకటి తీసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఇవైతే కనుక చిత్రపటాలు అయితే కనుక ఈ విధంగా పైన ఫ్రేమ్ తీసేసి ఆ నీళ్ళల్లో పెట్టేసేయండి. రాత్రి అంతా పొద్దున్నేకంతా పల్పులాగా అయిపోతుంది. ఆ నీళ్ళని తొక్కని చోట చెట్లో పోసి, అపార్ట్మెంట్ కదా కల్చర్ కదండి, ఎక్కడ పోయాలండి అంటే కింద అపార్ట్మెంట్లో అయినా కొన్ని చెట్లు అయితే పెడుతున్నారు కదా, అక్కడైతే ఎవరు కాలు పెట్టి తొక్కరు కదా, అలాంటి చోట్ల పెట్టండి. అంతేగాని దేవాలయాల్లో పెట్టడం కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టడం కానీ, ఎవరు చూడకుండా పోయి ఎవరో ఇంటి ముందు పెట్టడం కానీ, ఇటువంటి పనులు అసలు చేయకూడదమ్మా, చాలా తప్పే అవి. ఈ శివరాత్రి రోజున మనం శివారాధన చేస్తాం. ఇందాక మీరు చెప్పారు మనం పుట్టమన్నతో కానీ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని ఆరాధన చేయాలి. వెంటనే దీని మీద ఇన్ని రకాల ప్రశ్నలు వస్తాయి. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా?
నిత్యం శివలింగానికి పూజ చేస్తేనే పెట్టుకోవాలా? అసలు శివలింగం ఇంట్లో ఉండొచ్చా? పంచాయతన ఉన్నటువంటి వారికైతే నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే నిత్య పంచాయతన ఉంటుంది, వారింటో చేస్తారు, మడి ఆచారం ఉంటుంది. లేదు మరి మాకు సామాన్యంగా శివలింగం పెట్టుకోవాలి అని అంటే కనుక నేనైతే ఇవాళ కాలమాన పరిస్థితులను బట్టి అంటూ ముట్లు కలుపుకుంటున్నారు, అటువంటప్పుడు పెట్టుకోవద్దనే చెప్తాను. ఏమండి, చిత్రపటం పెట్టుకుంటే ఆయన శివుడు కాదా? శివ కుటుంబం పెట్టుకోమనే చెప్తారు పెద్దవాళ్ళు. శివ కుటుంబం ఉండాలి. ఏ శివ కుటుంబం చిత్రపటం ఎక్కడైతే ఉందో ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడరా అని చెప్తారు పెద్దలు. అంటే ఏమిటి, పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి నలుగురు ఉన్నటువంటి శివ కుటుంబాన్ని పెట్టుకోమంటారు. కారణం అదే. పటం పెట్టుకుంటే సరిపోతుంది. మనం కాదండి మాకు లింగమే పెట్టుకుంటామంటే గనక పెట్టుకోండి, నియమాలు పాటించండి. ఎలాంటి నియమాలు ఉంటాయి? అంటూ ముట్టు మైల ఇలాంటివి సోకకూడదు. రోజు అభిషేక ప్రియో ఈశ్వర అంటారు కదా. అవును. ఒకళ్ళ ఇంట్లో కలుపుకోరు, బాగుంది, వాళ్ళు పక్కన కూర్చుంటారు రోజు. ఎందుకు కలుపుకోనప్పుడు సమస్య ఉంది, ఇంట్లో మగవాళ్లే చేస్తారు అభిషేకం, ఇంకా అలాంటప్పుడు సమస్య రాదు. రోజు ధూపదీప నైవేద్యానికి ఎటువంటి ఇది రాదు, ఇబ్బంది, ఇక్కడ సమస్య లేదు. ఇంకొకళ్ళు ఉంటారు, వారింట్లో మరి పరిస్థితుల్లో బట్టో, మరి కాలమాన పరిస్థితుల్లో, వారింటి పరిస్థితుల్లో బట్టో వారింట్లో అన్నీ అంటూ ముట్టు మైల అన్నీ కలుపుకుంటారు. మరి ఆ 4 రోజులు మేము అటు వెళ్ళమండి అంటే ఎలా కుదురుతుంది? ఆయన్ని మరి ఎట్లా? తప్పే కదా అది. ఆలోచిద్దాం మనం. అందుకని పెద్దవాళ్ళు అంటారు చిత్రపటం పెట్టుకోండి హాయిగా అని. లింగం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏ మహాశివరాత్రికో చక్కగా పుట్టమన్ను పెట్టి చేసుకోండి, అయితే శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. ఏమంటే శివాలయానికి కాదు, మా ఇంట్లో మేము చేసుకోవాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు చక్కగా పుట్టమన్ను పెట్టి చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి తులసికోటలో పెట్టారనుకోండి, కలిసిపోతుంది కదా. అలా చేసుకోండి. అలా ఆ రోజు వరకు తెచ్చుకొని చేసుకోవచ్చు పుట్టమన్నుతో. కానీ కొంతమంది, మేము కొన్ని విన్నామమ్మా, కొంతమంది ఇప్పుడు ఎక్కడో ఇచ్చినవి, కాశీ వెళ్ళినప్పుడు కొన్నవి, గాజుతో తయారు చేసినవో పాలరద్దతో తయారు చేసినవో తీసుకొస్తుంటారు. వాటిని మీరు అన్నట్టు చక్కగా షోకేస్లో పెట్టుకుంటారు ఫస్ట్ శివలింగాన్ని. దాన్ని మళ్ళీ శివరాత్రి రోజు పూజకు వినియోగించచ్చా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. దానికి ఏం చెప్తారు? అలాంటివి వాడకూడదు. ఒకసారి నువ్వు బొట్టు పెట్టావంటే ఆవాహన చేసినట్టే, ఎవరికైనా సరే. ఒకసారి నువ్వు బొట్టు పెట్టి అక్కడ కూర్చోబెట్టావంటే ఆవాహన చేసినట్టే. మళ్ళీ తీసుకెళ్ళిపోయి నేను లోపల పెట్టేస్తాను అంటే కనుక అవేదో చిత్రపటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు, ఒక పెద్ద ఫోటో పెట్టుకుంటారు, తప్పులేదు. మళ్ళీ గోడకు పెట్టేస్తారు, తప్పులేదు. కానీ విగ్రహాలు అనేటటువంటిది కానీ లేకపోతే లింగాలు అనే విషయంలో మటుకు జాగ్రత్తగానే ఉండమనే చెప్తారు పెద్దలమ్మ. అలాంటప్పుడు నువ్వు ఎప్పుడైతే షోకేస్లో ఉన్నావో పెట్టుకున్నావో, నీకు నచ్చి కొనుక్కున్నావు, నువ్వు షోకేస్లో పెట్టుకుంటున్నావు, నువ్వు షో పీస్గా కొనుక్కొచ్చుకున్నావు, నువ్వు పూజ కోసం కొనుక్కొచ్చుకోలేదు. అలాంటప్పుడు నువ్వు షో పీస్ని తీసుకొచ్చి నువ్వు పూజలో పెడతానంటే అలాగూ పెట్టకూడదు. మళ్ళీ అయిపోయాక మళ్ళీ తీసుకెళ్ళి అలాంటివి చేయకూడదు. ఎందుకు చక్కగా మృత్తికాలింగం చేసుకోవచ్చు కదా. పుట్టమన్ను తీసుకొచ్చుకొని ఇవాళ మనకి చెప్పాలంటే ఈ పూజా స్టోర్స్లో పుట్టమన్ను కూడా అమ్ముతున్నారు. పుట్టమన్నుతో చేసిన లింగాలు, అవి కూడా లింగాలు కూడా అమ్ముతున్నారు. అవి తెచ్చుకొని పూజ చేసుకొని మీరు అన్నట్టు నిమజ్జనం చేసుకోండి. మళ్ళీ ఏంది తులసికోటలో పెడితే ఉద్వాసం చెప్పేస్తారు, చెప్పేసిన తర్వాత మళ్ళీ తీసి తులసికోటలో పెట్టేయండి. అప్పుడు అసలు ఇంకా చెప్పాలంటే ఈ మృత్తికాలింగం, ఈ పుట్టమన్నుతో చేసినటువంటి లింగాలకి విశేషమైనటువంటి ఫలితం అని చెప్తారు. ఆయన రుద్రభూమిలో ఉంటాడు కదా. ఈ దేహం అంతా కూడా మృత్తిక అని చెప్తారు. మృత్తిక దాంతోనే ఉంటుంది కాబట్టి. ఈ శివరాత్రికి మామూలుగానే పరమేశ్వరుడు అనగానే మనం పరమేశ్వరుడితో పాటు గోపూజని కూడా ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాము. నంది అని కానీ గోవుగా పూజిస్తూ ఉంటాము. అసలు మనకున్న ఈ దేవతల్లోనూ మన సాంప్రదాయంలోనూ మిగతా అన్ని జంతువులకి ఒక రకంగాను గోవుకి ఒక ప్రత్యేకత ఎలా వచ్చిందమ్మా? అంటే 33 కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానం గోవు. మనకి మరి మిగతా వాటిల యొక్క మలమూత్రాలన్నింటినీ కూడాను మనం విసర్జిస్తాం, అంటే వాటిని మనం వర్జిస్తాం, పక్కకు తీసేస్తాం. కానీ ఈ పంచగవ్య ప్రాసన అనేటటువంటిది ప్రతివారి జీవితంలో చేయాలరా అని చెప్తూ ఉంటారు. అదే కాదు, ఆ పంచగవ్యాలు లేనిది మన ఇంట్లో శుభం జరగదు, అశుభం జరగదు. అవునా? అవును. ఈ పంచగవ్య ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్రతం చేసుకుంటున్నారు, ఇంత ఆవు అలిగితే కానీ అక్కడ మరి వ్రతం చేయడానికి లేదు. అది మరి ఇంట్లో ఎవరికో పురుడు వచ్చింది,
ఆ పురుడు వచ్చిన తర్వాత పుణ్యవాచన అవుతుంది. అయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి గంగ ఆవు జల్లినా పంచకం. కానీ ఆవు పంచకం కూడా చల్లుతారు. ఈ ఆవు పంచకం చల్లితే కానీ మరి అక్కడ శుద్ధి కాదు. ఆ? గోమయం కావాలి, ఆ? ఆవు పంచకం ఆవు కావాలి. పంచకం కావాలా. మళ్ళా ఇంకా అభిషేకం పెట్టాలి. మరి ఏకవార అభిషేకం చేసుకోవాలంటే ఆవు పాలు కావాలా, కావాలి. ఆవు నెయ్యి కావాలి, ఆవు పెరుగు పెరుగు కావాలి. కావాలి. మళ్ళీ మామూలు పెరుగునే వద్దర్రా అంటూ ఉంటారు. అంటే దేవతలందరూ కూడా ఉండేటటువంటి స్థానం అది గోవు. గోవు. ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఏ దేవతలు ఉంటారో కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే గోవు మహత్యాన్ని గురించి అవి వింటే కూడా ఎవరికైతే రజోదోషాలు ఉంటాయో వారికి అవి కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. మీరు చూడండి, ఈ మగవాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తారు 60 ఏళ్ళు. అప్పటికి దాదాపుగా ఈ ఆడవాళ్ళకి ఏమవుతుందంటే ఈ రజోదోషం పోతుంది కాబట్టి అప్పుడు లక్షవత్తుల్లో అనేటటువంటిది చేయటం జరుగుతుంది. అప్పుడు ఈ ఆవుని దానంగా కూడా ఇస్తారు. మనకి శక్తి ఉంటే ప్రత్యక్ష దానం, గోదానం. లేని పక్షంలో వాటిలో కలాపంలోనే ఇస్తారు. వెండిదో బంగారంలో మ్యాప్గా పెట్టి. వారి శక్తానుసారంగా అది ప్రత్యామ్నాయంగా గోవుని దానంగా ఇవ్వటం కూడా. గోవు అనేటటువంటిది సనాతన ధర్మంలో పెద్దపీట వేయబడినది. ఎందుకని అంటే 33 కోట్ల దేవతలు ఉండేటటువంటి స్థానము. గోవు లక్ష్మితో సమానము. లక్ష్మి లేనిది మనం లేము. లక్ష్యం ఉంటే లక్ష్మి ఉంటుంది. కాబట్టి గోవుకి మిగతా జంతువులకి ఆ ప్రత్యేకత. ఆ ప్రత్యేకత. ధన్యవాదాలమ్మ. చూశారు కదా, మహాశివరాత్రి ప్రత్యేకత, మహాశివరాత్రి ఎలా చేసుకోవాలి, జాగారం ఎలా చేయాలి, శక్తి వంచన లేకుండా శరీరం పడనంత వరకు మనం ఏం చేసినా ధర్మబద్ధంగా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.